భగవద్గీతలో ఒక్క శ్లోకం చాలు వ్యూహం, బలం గురించి అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ ప్రశ్న మనల్ని నేరుగా కురుక్షేత్ర యుద్ధభూమికి తీసుకెళ్తుంది. అక్కడ ఒక మహాసంగ్రామం మొదలవబోతోంది. ఒకవైపు భారీ సైన్యాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ ఉద్రిక్తతను ఒక్కసారి ఊహించండి. ఈ మాటలన్నది దుర్యోధనుడు తన శత్రువులైన పాండవుల బలాన్ని తన గురువుడికి వివరిస్తున్నాడు. ఇక్కడ కేవలం పేర్లు చెప్పడం లేదు. దుర్యోధనుడు ఆ యోధుల్ని చూసి తనలో మొదలైన ఆందోళనను బయటపెడుతున్నాడు. ఇది స్నేహితుడిచ్చే పొగడ్త కాదు, ఒక శత్రువు ఒప్పుకుంటున్న నిజం. అదే అసలైన బలానికి నిదర్శనం. కాగితంపై చూస్తే దుర్యోధనుడిదే పెద్ద సైన్యం. సంఖ్యాబలంలో పాండవుల కన్నా చాలా ముందున్నాడు. అయినా దుర్యోధనుడికి భయం. ఎందుకంటే అసలు బలం సంఖ్యలో కాదు, నాణ్యతలో ఉంటుందని అతనికి తెలుసు. అంతలా భయపడటానికి కారణం ఏంటి? అసలు మహారథి అంటే ఎవరు? ఆ పదంలోనే రహస్యం దాగుంది. మహారథి అంటే గొప్ప రథయోధుడు అని అర్థం. ఇది మామూలు బిరుదు కాదు, అసాధారణ నైపుణ్యానికి గుర్తు. ప్రాచీన గ్రంథాల ప్రకారం ఒక్క మహారథి 10,000 మంది విలుకాళ్లతో ఒంటరిగా పోరాడగలడట. అంతేకాదు, వాళ్లు అన్ని ఆయుధాల్లో, యుద్ధవ్యూహాల్లో నిపుణులు. శత్రువుల మాయల్నిగూడా ఛేదించగలరు. అంటే దుర్యోధనుడు ఎదుర్కొంటున్నది సాధారణ సైనికులను కాదు, యుద్ధగతినే మార్చేగల శక్తిమంతులను. అయితే ఈ వ్యూహాత్మక ఆలోచన వెనుక ఒక లోతైన సూత్రముంది. అదే ధర్మం. ధర్మమంటే సరైన మార్గం, సమాజాన్ని నిలబెడుతూ అందరి మంచికోసం నడిపించే ఒక నైతిక నియమం. పాలకులకు ఇది రాజధర్మం. అంటే ప్రజలను కాపాడి శాంతిని నెలకొల్పడం, అవసరమైతే యుద్ధం చేసేనా సరే. అందుకే దీన్ని ధర్మయుద్ధం అంటారు. అంటే న్యాయాన్ని తిరిగి నిలబెట్టడానికి చేసే ఆఖరి ప్రయత్నం. సరే, ఇదంతా పాత యుద్ధం కథ. మరి ఈరోజు మనకిదెలా వర్తిస్తుంది? నిజమే, ఇప్పటి యుద్ధభూములు వేరు. కాని మహారథి అనే ఆదర్శం మాత్రం ఎప్పటికీ మారదు. ఆధునిక మహారథి అంటే తమ పనిలో నైపుణ్యం సాధించి ధైర్యంగా, నిజాయితీగా తమ సూత్రాలకు కట్టుపడి ఉండటం. డాక్టరు, టీచరు, ఆర్టిస్టు ఎవ్వరైనా సరే తమ విధిని శ్రద్ధతో, నిజాయితీతో చేస్తే వారు మహారథులే. శక్తి, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లు ఎక్కడున్నా ఎప్పుడూ మహారథులే. అసలైన బలమదే. మరి జీవితమనే యుద్ధంలో అసలైన బలమెక్కడుంది? ఏది మనల్ని నిజమైన మహారథిగా నిలబెడుతుంది?